చోట్ల కూడా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా అక్కడ ప్రధాన పట్టణాల్లో ఉన్న రహదారులు, పైప్ లైన్స్ ని చాలా దారుణంగా కూడా ధ్వంసం చేసింది. అంటే పాకిస్తాన్ కు ఎటువంటి సహాయం అందజేయకుండా కూడా, అంటే ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థనంతా కూడా నాశనం చేసే విధంగా కూడా అంటే బిఎల్ యొక్క వ్యూహం అక్కడ ఉందా? ఎస్ మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు. బలూచిస్తాన్ అయితే ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తుంది. అయితే భారత్ తో కూడా కొంత సత్సంబంధాలు సాంకేతిక పరంగా కొంత వ్యవహరించింది. ఇదే అదనుగా మనం చూసుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ పై దాడులు ప్రారంభించినప్పుడే మనం చూసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించి కాదు, ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ మేము సాయ సహకారాలు అందిస్తాం, భారత్ కూడా మాకు సహకారాలు అందించాలి. మా యొక్క ఏదైతే ప్రత్యేక దేశం ఏదైతే నినాదం ఉందో దాని నినాదం తగ్గగా మేము మూవ్ అవుతామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే బలూచిస్తాన్ అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒకేసారి 39 చోట్ల దాడి చేసిందంటే ఏ వ్యూహం లేకుండా దాడి చేయలేదు. అదేవిధంగా ఏ దేశం సపోర్ట్ లేకుండా కూడా బలూచిస్తాన్ ఈ విధంగా చేసే పరిస్థితి ఉండదు. ఏదైతే భారత్ పూర్తిగా పాకిస్తాన్ తాలూకా ఎయిర్ బేస్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది. నిర్వీర్యం చేసిన తర్వాత బలూచిస్తాన్ అనేది ఈ దాడిని అయితే ప్రారంభించింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఏవైతే ముఖ్యమైన క్యాంపులు ఏమన్నావో క్యాంపులపై కూడా బాంబులు వర్షం కురిపించింది. అంతేకాకుండా గ్యాస్ పైప్ లైన్ అవ్వచ్చు, ముఖ్యమైన రహదారులు అవ్వచ్చు, అదేవిధంగా ప్రధాన ఏదో ఇన్కమ్ సోర్సెస్ సంబంధించిన వాటిపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. బలూచిస్తాన్ అయితే ముందు నుంచి కూడా భారత్ తాలూకా కదలికలను గమనిస్తూ భారత్ ఏ విధంగా పాకిస్తాన్ పై దాడి చేస్తుందో, విడతలుగా ఏ విధంగా దాడి చేస్తుందో అదే ప్రాసెస్ ను కూడా బలూచిస్తాన్ అయితే ప్రారంభించింది అనుకోవచ్చు. అదే ఒక వ్యూహంతో బలూచిస్తాన్ కూడా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. ఈవేళ జరిగిన దాడి కూడా ఏ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. పాకిస్తాన్ తాలూకా ఏదైతే కవ్వింపు చర్యల్లో భాగంగా భారత్ పై ఏ విధంగా కవ్వింపులు చేస్తుందో కవ్వింపులకి తగ్గట్టుగా బలూచిస్తాన్ కూడా మేము కూడా ఎక్కడా తీసిపోయాము. భారత్ ఏ విధంగా అయితే పాకిస్తాన్ పై దాడులు చేస్తుందో అదే విధంగా మేము కూడా చేయగలము, మాకు కూడా అంత సత్తా ఉందని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా 39 చోట్ల దాడులు చేసి మనం చూసుకోవచ్చు. ఒక లిబరేషన్ ఆర్మీ చాలా ఏళ్లుగా అయితే పోరాటం చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ అయిన సమయంగా అయితే బలూచిస్తాన్ భావిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల తాలూకా పన్ను మొత్తం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ వారి మీద ఉంది. ఇదే సమయంలో మనం చూసుకోవచ్చు 1971 వారిలో బంగ్లాదేశ్ కి ఏ విధంగా విమోచనం కలిగిందో ఇప్పుడు ఈ వారు కూడా బలూచిస్తాన్ కి ఒక విమోచన డేగా ఉండొచ్చని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బలూచిస్తాన్ అనేది ఒక వ్యూహత్వంగా అయితే దాడులు చేస్తుంది. ఈ దాడులు అనేవి ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం శాంపిల్ గానే బలూచిస్తాన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి కూడా కాలబేరానికి వచ్చాడంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ నుంచి కావచ్చు, భారత్ నుంచి కావచ్చు, అదేవిధంగా బలూచిస్తాన్ నుంచి కావచ్చు, పాకిస్తాన్ ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతుందో అర్థం పట్టే విధంగా మాత్రం ఉంది. ఎస్, అంటే రాము ఇప్పటికే చమురు కేంద్రాలను కూడా పెద్ద ఎత్తున కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అదే మనం ముందుగానే చెప్పుకుంది ఏంటంటే పాకిస్తాన్ తాలూకా ఆర్థిక వ్యవస్థని ముందు నుంచి కూడా ఏదైతే బలుపుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించిందో, ఏ ఫండింగ్ తో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇంతవరకు కూడా ఎంకరేజ్ చేసిందో ఆ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహంతో భారత్ వెళ్తుంది. అదే వ్యూహాన్ని బలూచిస్తాన్ కూడా పాటిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సముద్రాలకు సంబంధించి అవ్వచ్చు, గ్యాస్ పైప్ లైన్ సంబంధించి అవ్వచ్చు, అది పూర్తిగా పాక ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది వస్తుంది. ఎప్పటికే మనం చూసుకోవచ్చు బ్లాక్ లో కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొనుక్కున్న పరిస్థితి ఉంది. తాగే నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది అక్కడ. అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే మనం చూసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఎప్పుడు ఎలా ఉంటావో పరిస్థితి తెలియదు. ప్రభుత్వాలు అకస్మాత్తుగా కూలిపోయిన పరిస్థితి ఉంటుంది. సైనిక పాలన కూడా చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ మాత్రం ఏదైతే ప్రజల మద్దతు లేకపోతే పాకిస్తాన్ ముందుకెళ్లిన పరిస్థితి లేదు. మనం ఇంకో విషయం చూసుకోవచ్చు. ఏదైతే మన ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ కూడా ఏదైతే అణ్వస్త్రాలు ప్రయోగించడానికి నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కూడా ఈ రోజు ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటుకు సంబంధించి ఏవైతే భారత్ చేసిన దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకంటే అణ్వస్త్రాలు ప్రయోగించాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం అయితే ఉదయం నిర్వహించింది. అయితే భారత్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తాగడంతో దాన్ని కూడా కొంత సైలెంట్ గా ఉంచే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా మాట్లాడింది. ఎందుకంటే ఈ అణ్వస్త్రాలు ప్రయోగించాలా లేదా అనే విషయంలో కూడా కొంత సబ్జెక్టులు ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ప్రజల నుంచి ఎటువంటి మద్దతు కూడా లేదు. అంతేకాకుండా భారత్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఏదైతే గురుద్వారా లాంటి సిక్కుల తాలూకా మందిరాలపై దాడులు చేశారనేసి ఫేక్ వార్తలు ఇవ్వడం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ లో క్షిపణిందని ఫేక్ వార్తలు ఇవ్వడం,
ఈ విధంగా భారత్ లో ఉన్న పౌరులు ఎక్కువగా ఉన్న దాని మీద దేవాలయాల మీద కూడా బాంబులు వర్షం కురిపించడం ఈ విధంగా చేస్తుంది. అంటే ఒక రకమైన అంటే చేతగాని తత్వంగా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇప్పుడు దోషిగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా దాడులకు తెగబడుతుంది. ఒక పక్క భారత్, ఇంకో పక్క బల్చిస్తాన్ ఈ విధంగా దాడులు చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ రామ్.